హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నవీన్ రెడ్డి అండి. ఫ్రెండ్స్, ఈరోజు మార్నింగ్ మాకు లీడ్ వచ్చింది. మా వైఫ్ని డ్యూటీ దగ్గర డ్రాప్ చేసి మరి కస్టమర్ ఇంటికి అయితే స్టార్ట్ అయ్యానమాట. కస్టమర్ ఇంటికి వెళ్ళి వెహికల్ కీస్ హ్యాండ్ ఓవర్ చేసుకొని కార్ అంతా ఒకసారి చెక్ చేసుకున్నాను. కార్ కండిషన్ అయితే సూపర్గా ఉంది. మరి కార్ పట్టుకొని ఇంకా మరి డెస్టినేషన్కి అయితే వెళ్ళాను. వెళ్ళగానే మన కస్టమర్స్ వచ్చేసారు. వాళ్ళని ఎక్కించుకొని మరి ఎన్ఐడి వెళ్తుండగా ఎన్ఐడిలో కూడా ఒక కస్టమర్ ఉన్నారు. వాళ్ళని కూడా ఎక్కించుకొని ఇంకొద్ది ముందుకు వెళ్ళిన తర్వాత సింహాచలంలో ఇంకొక డ్రాప్ అనమాట. మళ్ళీ ఇంకో మేడం గారు ఎక్కారు. వీళ్ళందరినీ తీసుకొని మరి విజయనగరం అయితే స్టార్ట్ అయ్యాము. విజయనగరం వెళ్ళేసరికి ఈ వన్ వే రోడ్లో బస్సు రోడేమో మనకు సైడ్ అవ్వట్లేదు. మొత్తానికి అయితే విజయనగరం చేరుకున్నాము. మనం డెస్టినేషన్ చేరుకున్నాం. ఇది హౌస్ అనమాట. రాగానే సామాన్లన్నీ డిక్కీలో దించి మనం కూడా హెల్ప్ చేసాము మేడంకి. సామాన్లు దించేసి కార్ పట్టుకెళ్ళి నేనైతే చక్కగా నీళ్ళలో పెట్టేసి వచ్చాను. ఎండ అయితే కూడా అసలు మామూలుగా లేదు. కస్టమర్ హౌస్ అయితే చూడండి ఎంత పీస్ఫుల్గా ఉందో. వెళ్ళగానే ఒక మజ్జిగ ఇచ్చారు, ఒక గ్లాస్. ఇంకా చల్ల మజ్జిగ తాగేసాను. తాగిన వెంటనే మేడం గారు లంచ్ చేయడానికి రమ్మన్నారు. పైకి వెళ్ళాను. ఈరోజు అంతా ప్యూర్ వెజ్. మరి కడుపు నిండుగా తినేసి కిందకైతే వచ్చి కూర్చున్నాను. ఫ్యాన్ అయితే తిరగడం లేదు, కరెంట్ తీసాడు. ఈలోపు వెళ్ళాలనుకున్నాను, కరెంట్ కూడా వచ్చేసింది అనమాట. అమ్మాయి రాగానే మళ్ళీ ప్రశాంతంగా కూర్చొని కాసేపు అక్కడ ఉన్న కస్టమర్ వాళ్ళ పాపతో ఆడుకున్నాను. మొత్తానికి 3 hours అయితే విజయనగరంలో స్టే చేసి ఇంకా అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ గాజువాక స్టార్ట్ అయ్యాం. వచ్చే దారిలో విజయనగరం రాజుగారి కోట. అది రోడ్లు కూడా చాలా బాగున్నాయి, నీట్గా. మొత్తానికి అయితే ఈవినింగ్కి చేరుకున్నాం.